ఓ ఇది కథ. సుప్రీంకు స్థానికం, బీసీ రిజర్వేషన్ల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్, రేపు తేలనున్న భవితవ్యం. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మరో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రక్రియలో లోపభూయిష్ట రిజర్వేషన్ విధానానికి వ్యతిరేకంగా 50% పరిమితి దాటిన రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు ఈ నెల 29నే వెళ్ళగా కోర్టు సోమవారం విచారించనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సెప్టెంబర్ 29న ఈ అప్పీలు దాఖలు చేశారు. అది ఓ పిల్లగా పోలు పెట్టమని చెప్పి నేను మర్చిపోయినా. జూబ్లీహిల్స్లో కథ అసలు ఎవరిది మోగుతుంది, ఎట్టటి సంగతి ఏంది ఏం కథ అనేది. ఓ పిల్లగా పోలు పెట్టమను. లే ఏడా ఇవ్వలేరా? జూబ్లీహిల్స్ బారీలో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ముచ్చటే కదా. కంజర్ల విజయలక్ష్మి, బండి రమేష్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, రంజిత్ రెడ్డి, సిఎన్ రెడ్డి. ఇప్పుడు మీరు కింద కామెంట్ పెట్టుర్రి. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఎవరికి ఇస్తే కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో మరి జెండా ఎగరేస్తుంది అనేది మీరు కామెంట్లు పెట్టుకుని మళ్ళీ ఒకసారి చూద్దాం దీని కథ. ఇదేంది, తెలంగాణలో ఈ నెల 21 నుంచి పత్తి కొనుగోలు. రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి వెల్లడి. దళారులకు విక్రయించి నష్టపోవద్దని విజ్ఞప్తి. ఇక మరి కోదండరెడ్డి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఇక నిన్న మొన్నటి దాకా పండుగ పాపమో చేసుకుర్రు. ఇక పత్తి చేను వేసిన రైతులు ఇప్పుడు ఇక దసరా కాంచెలే దీపాల కాంచెలే మొదలు పెడతారు ఇక పత్తేరుడు. ఇక ఇంట్లో కొంతమంది బ్రోకర్ గాళ్ళు ఇక ఆడ అట్లా అయింది, ఇక ఈడ ఇట్లా అయింది, ఇది బాగలేదు, అది వన్య తప్పింది, ఇగో ఇది చిన్నపోయింది, దీనికి ధర తక్కువ, ఆ పత్తి గుజ్జి గుజ్జి ఉంది. ఇక గిసవంటి వంకలు పెట్టి పాపం అమాయక రైతుల దగ్గర ఇక మరి వాళ్ళని బోర్లేసి అడ్డికి పావు షేరుకు పత్తి కొనబోతున్నారు. కాబట్టి లేదు తొందరపడకూర్రి. ఏమంటుండు కోదండరెడ్డి, తొందరపడకూర్రి. ఇగో సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోలు ప్రారంభిస్తుందని ఇంతలో తొందరపడి రైతులు ఎవరు